హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీ హోటల్ స్టైల్లో వచ్చేలా ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇక్కడ మీకు ఒక ఉల్లిపాయ తీసుకుని, పెద్ద ఉల్లిపాయ అలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా అండి. ఇవన్నీ కూడా 1/2 కేజీ మటన్కి అండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక 4 చెక్క, ఒక 5 లవంగ మొగ్గలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గసగసాలు, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ కూడా సిద్ధం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. మొత్తం గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా కుక్కర్ తీసుకుని బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకుని గ్యాస్ ఒక 5 నిమిషాల పాటు బాగా వేగించుకోవాలండి. లైట్ గోల్డ్ రంగు వచ్చేదాకా. ఇలా కలుపుతూ మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేగించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి, అది దీంట్లో వేసుకోవాలండి. ఒక చెంచా వరకు ఇలాగే వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు వేగించుకోవాలండి. నూనెలో మొత్తం బాగా ఉల్లిపాయలకు పట్టేలా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలండి. ఇలా వేగించుకున్న తర్వాత మనం గసగసాలు, లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేగించుకుని అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి కలిసేటట్టు. ఇవి రెండు కూడా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కూడా బాగా మగ్గేదాకా వేగించుకోవాలండి. బాగా దగ్గరికి అయ్యేదాకా మొత్తం కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యేదాకా వేగించుకోవాలండి. చూసారు కదా, టమాటా వేసిన తర్వాత కూడా ఇలా మొత్తం మగ్గనివ్వాలండి దగ్గరికి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకుని బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఇలా వేగించుకోవాలండి. దీన్ని కూడా చూసారు కదండి, ఇలా 5 నిమిషాల తర్వాత శుభ్రంగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే సరిపడేనంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా మటన్ మసాలా, ఒక 2 చెంచాల కారం వేసుకుని బాగా ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. మొత్తం కూడా అలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని
ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగించుకున్న ఆయిల్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ముక్క ములిగే వరకు వేసుకొని బెల్ట్ పెట్టేసుకుని కుక్కర్ 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోండి. చూసారు కదండి, ఇలా ముక్క ములిగే వరకే వాటర్ పోసుకోవాలండి. సరిపోయినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాగా గ్రేవీ వచ్చేలాగా బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి. నాకు ఈ విధంగా చాలండి రైస్లో కలుపుకోవడానికి. మీకు ఇంకా దగ్గరికి కావాలంటే చేసుకోవచ్చండి. ఈ విధంగా మటన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి.